Hello all, welcome to Thyview, and here is our non-spoiler review of the film Tenet, directed by one and only Christopher Nolan. రివ్యూలోకి వెళ్ళే ముందు మన బ్లాక్ ప్యాంథర్ చాడ్విక్ బోస్మెన్ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మీ అందరికీ తెలిసే ఉంటుందిగా, August 28th తను కాలన్ క్యాన్సర్ వల్ల చనిపోయారు. బట్ ఎక్కువ మందికి తెలియని విషయం ఏంటంటే లాస్ట్ 4 years నుంచి తను ఈ వ్యాధితో బాధపడుతున్నాడు. బట్ స్టిల్ హీ వర్క్డ్ హార్డ్ అండ్ గేవ్ సమ్ మెమరబుల్ పర్ఫార్మెన్సెస్. వీ మిస్ యూ సార్, యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్, వకండా ఫర్ ఎవర్. సో టెనెట్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, సినిమా చూస్తున్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఐ లవ్డ్ ఇట్. బ్రో ఒక్క నిమిషం, ఇప్పుడు లవ్డ్ ఇట్ అంటే ఇప్పటివరకు క్రిస్టోఫర్ నోలన్ సినిమాలు అన్నింటిలోనూ తోపనా అంటే ఐ డోంట్ థింక్ సో. పోనీ ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లర్ కన్నా బాగుందా అని మీరు అడిగితే మై ఆన్సర్ విల్ బీ నో. ఈజ్ ఇట్ వర్త్ ద హైప్? మేబీ. ఈజ్ ఇట్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్? ఎస్. ఇదంతా కాదు భయ్య, బాగుందా లేదా అని అడిగితే కనుక ఎస్ బాగుంది, నాకు నచ్చింది. సినిమా గురించి డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఎగ్జాక్ట్గా 6 నెలల తర్వాత, అంటే February 27th హిట్ మూవీ చూశాను, మళ్ళీ August 31st టెనెట్. అప్పటికి ఇప్పటికీ ఎంత మారిపోయింది. గుంపులుగా జనాలతో కలకలాడే మూవీ థియేటర్స్ ఇప్పుడు నిర్మానుష్యంగా ఉండటం కొంచెం కొత్తగా ఉన్నా ఐ ఫెల్ట్ సేఫ్. అండ్ ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా, నువ్వు ఒక సీట్ బుక్ చేస్తే అటు ఇటు రెండు వైపులా రెండు సీట్లు ఎంటీగా ఉంటాయి అన్నమాట. థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకున్నారు, లైక్ మాస్క్ కంపల్సరీ అండ్ ఆల్. బట్ ఎంత జాగ్రత్తగా ఉన్నా భయం మాత్రం ఉండింది. నాకు 2 seats పక్కన ఒక కపుల్ ఉన్నారు, అండ్ దే రిమూవ్డ్ మాస్క్ వైల్ ఈటింగ్ పాప్కార్న్ అండ్ ఆల్. సో సినిమా స్టార్టింగ్ అప్పుడు భయంగానే అనిపించింది. అండ్ లక్కీలీ టెనెట్ కొంచెం కాంప్లికేటెడ్ మూవీ, కంప్లీట్ కాన్సన్ట్రేషన్తో చూడాలి, అండ్ ఇట్ ప్లగ్ మీ ఇన్ రైట్ అవే. సో తర్వాత ఇంకేం పట్టించుకోకుండా సినిమా చూశాను. నౌ లెట్స్ టాక్ అబౌట్ టెనెట్. ఈ మూవీ మీద అటు వరల్డ్ వైడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి, ఇటు ఆడియన్స్కి భయంకరమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ కోవిడ్ టైంలో జనాలు మళ్ళీ థియేటర్స్కి తీసుకురావాలంటే ఈ సినిమా వల్లే అవుతుంది, ఒక క్రిస్టోఫర్ నోలన్ వల్లే అవుతుంది అని ఫిల్మ్ ఇండస్ట్రీ నమ్మకం, యాజ్ హీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ డైరెక్టర్స్ ఆఫ్ అవర్ టైమ్స్. సో ఆబ్వియస్లీ ఎక్స్పెక్టేషన్స్ స్కై హై ఉన్నాయి. ముందు ఒక లైన్లో టెనెట్ స్టోరీ చెప్పాలంటే, World War III ఆపడం, ఒక తల్లిని తన కొడుకుతో కలపడం, ఈ రెండు మెయిన్ థ్రెడ్స్ ఈ మూవీలో. బట్ వాట్ క్రిస్టోఫర్ నోలన్ డిడ్ విత్ దిస్ స్క్రిప్ట్ ఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద వరల్డ్. టైంతో ఒక ఆట ఆడుకున్నాడు. నోలన్ గురించి మాట్లాడుకునే ముందు మిగతా వాళ్ళ గురించి ఫాస్ట్గా మాట్లాడేసుకుందాం. విలన్గా నటించిన కెనెత్ బ్రానా తప్ప మిగతా యాక్టర్స్, జాన్ డేవిడ్ వాషింగ్టన్, రాబర్ట్ ప్యాటిన్సన్, ఎలిజబెత్ డెబికి, డింపుల్ కపాడియా చాలా బాగా చేశారు. మన బ్యాట్మెన్ రాబర్ట్ ప్యాటిన్సన్ అయితే హైలైట్ అసలు. అండ్ చాలా సంవత్సరాల తర్వాత హ్యాన్స్ జిమ్మర్తో కాకుండా వేరే మ్యూజిక్ డైరెక్టర్ లడ్విగ్ గోరెన్సన్తో వర్క్ చేశారు నోలన్, అండ్ తను కూడా వండర్ఫుల్ స్కోర్ ఇచ్చారు. నథింగ్ ఈజ్ మెమరబుల్, బట్ ఇట్ ఫిట్స్ ద బిల్. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి, మెయిన్లీ క్లైమాక్స్ పోర్షన్స్ అయితే గూస్ బంప్స్ స్టఫ్. యాక్షన్ సీక్వెన్సెస్ కొంచెం ఓకే అన్నట్టు అనిపిస్తాయి మిగతా నోలన్ వర్క్స్తో పోలిస్తే, బట్ ఆ సీక్వెన్సెస్లో కాన్సెప్ట్స్ కిరాకుంటాయి. ఇప్పుడు నోలన్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రాంక్గా చెప్తున్నా భయ్య, ఈ మూవీకి ఇప్పటి వరకు నోలన్ మూవీస్ అన్నిటికంటే మిక్స్ టాక్ ఎక్కువ వస్తుంది ఫర్ షూర్. దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి, బట్ మెయిన్ రీజన్ ఒక్కసారి చూస్తే అర్థం కాదు. అంటే ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఏం లేదు, ఎందుకు అనేది కూడా క్లియర్గా ఉంది. బట్ ఎలా అనేది అర్థం అవ్వాలంటే 2-3 సార్లు చూడాల్సిందే. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ ఇంటెన్షనల్ ఫ్రమ్ ద ఫిల్మ్ మేకర్. అండ్ మిగతా పాయింట్స్ కొంచెం డిఫరెంట్గా చెప్తా. సో హియర్ వి గో. టెనెట్ మూవీ ప్రిపరేషన్ ప్యాక్ నా ఎక్స్పీరియన్స్ ఆధారంగా. నెంబర్ 1, ఈ మూవీ తెలుగులో రిలీజ్ అయితే కనుక మై రికమెండేషన్ తెలుగులోనే చూడండి. ఆర్ మరీ తెలుగులో ఏం చూస్తాం బ్రో అనుకుంటే కనుక సబ్టైటిల్స్ అవైలబుల్ ఉన్న థియేటర్లో చూడండి. ఎందుకంటే 30% ఆఫ్ ద డైలాగ్స్ వినపడు, మెయిన్లీ స్టార్టింగ్ పోర్షన్స్లో, బికాస్ మాస్క్ వేసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు, అండ్ కొన్ని చోట్ల బీజం కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొక 20% ఆఫ్ ద డైలాగ్స్ అర్థం కావు, మరీ టెక్నికల్గా ఉంటాయి అన్నమాట. పోనీ చిన్న డైలాగ్స్ అవి అంటే కాదు, పెద్ద ఎక్స్పోజిషన్సే ఉంటాయి. సో మై సజెషన్, కుదిరితే తెలుగులో చూడండి, ఆర్ సబ్టైటిల్స్ ఉన్న థియేటర్లో చూడండి, మేబీ ఇంకా ఎక్కువ నచ్చచ్చు. నెంబర్ 2, ఎంట్రోపీ, టైమ్ ఇన్వర్జన్, వీటి గురించి వీలైతే కొంచెం గూగుల్ చేయండి. ఓహో ఇలానా అని ఒక ఐడియా వస్తుంది. నెంబర్ 3, డోంట్ గెట్ డిసప్పాయింటెడ్ ఆర్ ఇరిటేటెడ్. డైలాగ్స్ అర్థం కాకపోయినా లేదా వినిపించకపోయినా ఇన్స్టెడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద విజువల్స్. నేను చేసింది అదే, బికాస్ నోలన్ మామూలుగా కనెక్ట్ చేయాలి అసలు. చిన్న డీటెయిల్స్ లాస్ట్లో ఒక్కోటి కలుస్తూ ఉంటే వావ్ అనిపిస్తుంది అసలు. సో డోంట్ బాదర్ అబౌట్ ద ఆడియో అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద విజువల్స్. నెంబర్ 4, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ హై ఎమోషనల్ మూమెంట్స్ లైక్ ఇన్సెప్షన్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో, ఆర్ ఇంటర్స్టెల్లర్లో తండ్రి కూతుల మధ్యలో ఉన్నట్టు. రిమెంబర్, దిస్ ఈజ్ ఎ స్పై థ్రిల్లర్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ ఇంపాసిబుల్, వీటిలో హెవీ ఎమోషన్స్ ఏమైనా ఉంటే ఉండవు కదా. జస్ట్ లే బ్యాక్ అండ్ ఎంజాయ్ ద రైడ్. అండ్ లాస్ట్లీ నెంబర్ 5, ఎంబ్రేస్ నోలాన్స్ వర్క్ మ్యాన్. హీఈస్ ద ఓన్లీ డైరెక్టర్ మన జనరేషన్లో ఒరిజినల్ కాన్సెప్ట్స్తో హై బడ్జెట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ బ్లాక్ బస్టర్ మూవీస్ తీసేది. అండ్ హీ నెవర్ అండర్ ఎస్టిమేట్స్ హిజ్ ఆడియన్స్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ మూవీతో ఆయన ఒక విధంగా మనకి ఛాలెంజ్ చేశాడు, ఎందుకంటే అన్ని లేయర్స్ అండ్ ట్విస్ట్ ఉన్నాయి ఈ సినిమాలో. ఫైనల్ వర్డ్, ఏ కంపెల్లింగ్ ఎస్పెనాస్ థ్రిల్లర్. డోంట్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్, ఫీల్ ఇట్.
అన్నట్టు మర్చిపోయాను, ఇది ఒక ఫ్రాంచైజ్గా చేయాలని ప్లాన్ అనుకుంటా టెనెట్ని. క్లైమాక్స్లో అలా టచ్ చేశారు, ఫ్యూచర్లో ఇంకా కంటిన్యూషన్ ఉండొచ్చు అని. సో యా, డోంట్ మిస్ దిస్. దట్స్ ద రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ subscribe to our channel and click the bell icon for more updates. Signing off, Team Thyview.